విషయం నిన్నటి నుంచి కూడా అధికార పార్టీ నాయకులు అనేక మంది ఉద్యోగస్తులకు ఫోన్ చేసి బెదిరించి ఒత్తిళ్లకు గురిచేసి మీ పోస్టల్ బ్యాలెట్ మాకే ఓటేసి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఫోన్లో ఫోటో తీసి బూత్లో అంటే రాజ్యాంగాన్ని ఎంత కూనీ చేస్తున్నారో ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేస్తున్నారో ఓడిపోతున్నామని తెలిసి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. నేను పోస్టల్ బ్యాలెట్ వినియోగదారులకి ఎంప్లాయీస్కి ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, నాకు ఓటేయండి పలానాలకు ఓటేయండి కొన్ని అడగండి, మీ ఆత్మసాక్షిగా మీరు ఓటేయండి. ఇలాంటి ఒత్తిళ్ళకి ఇలాంటి రౌడీ రాజకీయాలకి మీరు తలొగ్గకండి. బొబ్బుల్లో ఎప్పుడు మనకు ఆ సంస్కృతి లేదు. ఇదేంటంటే ఇతర ప్రాంతాల సంస్కృతి మనకు అలవాటు చేస్తున్నారు. మీ ఆత్మసాక్షిగా ఓటేయండి. ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ అనేది పోలింగ్ కేంద్రంలోకి నిషేధం. అది మీ ఇంట్లో కానీ గేట్ బయట కానీ విడిచిపెట్టి రమ్మనమని క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. దయచేసి ఎవరైనా పొరపాటుని ఫోటో తీసి పెట్టినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా ఆర్డీఓ గారు కలెక్టర్ గారు చేశారు. అయినా మీరు దానికి అవకాశం ఇవ్వకండి. ఎట్టి పరిస్థితుల్లోనే మీ ఆత్మసాక్షిగా ఓటేయండి. వీళ్ళు చౌకబారు రాజకీయాలకి చౌకబారు చర్యలకి మీరు ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గకుండా మన రాజ్యాంగ స్ఫూర్తిని బతికించండి, మన భారత రాజ్యాంగాన్ని బ్రతికించండి. మీ ఆత్మసాక్షిగా మీరందరూ కూడా ఓటేయాలని ఉద్యోగస్తులందరికీ కూడా కోరుకుంటూ ప్రభుత్వం కూడా ఎస్పెషలీ యంత్రాంగం స్ట్రిక్ట్గా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, యాక్షన్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు కూడా మా ప్రాంతంలో అలవాట్లేదు. ఇలాంటి దానికి దారి తీసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను.